Hello viewers, welcome to Telugu Stars. టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ గత ఏడాది అరవింద్ సమేత సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మే నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. త్రివిక్రమ్ తన సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ ని బాగా చూపిస్తూ ఉంటారు. సన్ ఆఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి, అరవింద్ సమేత వంటి సినిమాలు ఇదే కోవలకు వస్తాయి. బన్నీతో త్రివిక్రమ్ చేయబోయే సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్ తో కూడిన కథ అని సమాచారం. ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో అందరూ సన్ ఆఫ్ సత్యమూర్తికి సీక్వెల్ అనుకున్నారు. కానీ ఇది కొత్త కథ అని తెలుస్తుంది. అయితే ఫాదర్ సెంటిమెంట్ మాత్రం పక్కా ఉంటుంది. ఈ సినిమాకి టైటిల్ గా కొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు. అందులో నాన్న నేను అనే టైటిల్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. మరో హీరోయిన్ పాత్రలో క్యాథరిన్ తెస్రా కనిపించనుందని టాక్. ఈ విషయాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ త్వరలోనే రానుంది. త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సెట్ కాలేదు. అయితే తమన్ పేరు వినిపిస్తుంది. ఇది వరకు అరవింద కూడా తమన్ మ్యూజిక్ అందించాడనే సంగతి తెలిసిందే. కామెడీ వైపు టర్న్ తీసుకున్న సునీల్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద్ సమేతలా నటించాడు. కానీ ఈ పాత్ర ఆయనకు పెద్దగా పేరు తేలేకపోయింది. ఈ సినిమాతో పాటు మరో 2-3 సినిమాల్లో నటించాడు. కానీ అవి కూడా అంతగా గుర్తింపు ఇవ్వకపోగా సునీల్ కామెడీకి కూడా పనికిరాడు అనే పేరుని తీసుకొచ్చాయి. దీంతో త్రివిక్రమ్ మరోసారి సునీల్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో అల్లు అర్జున్ తో చేయబోయే చిత్రంలో సునీల్ కు ఓ మంచి రోల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఆ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. మొత్తం మీద స్నేహితుడి కెరియర్ కోసం ఒక స్నేహితుడిగా త్రివిక్రమ్ బాగానే కష్టపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.